రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ మెజర్మెంట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం సార్. సో లాస్ట్ చాప్టర్ వచ్చేసరికి మెజర్మెంట్ ఆఫ్ ఏం చేస్తున్నాము అంటే రెసిస్టెన్స్ని, ఇండక్టెన్స్ని, కెపాసిటెన్స్ని మెజర్ చేసేటప్పుడు అక్కడ ఏమేం మెథడ్స్ వస్తున్నాయో వాటి గురించి డిస్కస్ చేస్తాం. మరి దీంట్లోకి డీప్గా ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ బ్రిడ్జెస్ అంటే ఏంటి, ఆ బ్రిడ్జెస్ని ఏ మెథడ్లో కనెక్షన్ చేస్తామో చూస్తాం సార్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏం బ్రిడ్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే డీసీ బ్రిడ్జ్ గురించి చెప్తున్నాను. ఇటు సైడ్ వచ్చేసరికి ఏం బ్రిడ్జ్ చెప్తున్నాను అంటే ఏసీ బ్రిడ్జ్ గురించి చెప్తున్నాను సార్. వన్ సైడ్ ఏమో డీసీ బ్రిడ్జ్, అనదర్ సైడ్ ఏమో ఏసీ బ్రిడ్జ్ అనమాట. సో ఈ బ్రిడ్జ్ టైప్ ఆఫ్ సర్క్యూట్ని మీరు ఆల్రెడీ నెట్వర్క్స్లో కూడా చూసుండొచ్చు సార్, విన్స్టన్ బ్రిడ్జ్ అని కూడా అంటాం. సో ఈ బ్రిడ్జ్ టైప్ ఆఫ్ సర్క్యూట్లో ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా రెసిస్టెన్స్ అనేవి ఉంటాయి సార్, 4 రెసిస్టెన్సెస్ బ్రిడ్జ్ టైప్ ఆఫ్ సర్క్యూట్లో. ఏవైతే ఈ 2 సైడ్స్ ఉన్నాయో ఈ 2 సైడ్స్ని మనం ఏం కనెక్షన్ చేస్తున్నాను అంటే ఇక్కడ సోర్స్ని కనెక్షన్ చేస్తున్నాను సార్. ఈ 2 సైడ్స్ సోర్స్ని కనెక్షన్ చేస్తున్నాను. ఈ మధ్యలో ఏదైతే ఉందో ఈ మధ్యలో నేను ఒక మీటర్ని కనెక్షన్ చేస్తున్నాను సార్. నేను మధ్యలో ఒక మీటర్ని కనెక్షన్ చేస్తున్నాను. ఇక్కడ R1, ఇది R4, ఇక్కడ R2, ఇక్కడ R3 అనుకుంటున్నాను సార్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే డీసీ బ్రిడ్జ్ అంటే ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. ఫ్రీక్వెన్సీ 0 ఉన్నప్పుడు అక్కడ యూజ్ చేసే ఎలిమెంట్స్ ఏమి యూజ్ చేస్తాం సార్, ఓన్లీ రెసిస్టివ్ ఎలిమెంట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఎందుకంటే మీకు నిన్నటి దాంట్లో చెప్పాను, ఫ్రీక్వెన్సీ 0 అయితే రెసిస్టెన్స్ మాత్రమే ఉంటాయి, ఇండక్టివ్ రియాక్టెన్స్, కెపాసిటివ్ రియాక్టెన్స్ అనేవి ఉండవు అని నిన్నటి దాంట్లో మీకు మనం డిస్కస్ చేసాం సార్. సిమిలర్గా ఇక్కడ కూడా డీసీ బ్రిడ్జ్ అనేసరికి ఓన్లీ రెసిస్టివ్ ఎలిమెంట్సే ఉంటాయి సార్. మరి ఇక్కడ మనం ఏం చెక్ చేస్తాము అంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ చెక్ చేస్తాం సార్. బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయింది అని ఎప్పుడు అంటాము అంటే ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ అంటే ఈ 2 రెసిస్టెన్స్ యొక్క ప్రోడక్ట్ ఏమేమి ఉన్నాయి సార్, R1 ఇంటూ R4 ఈక్వల్ టు R2 ఇంటూ R3 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఏమంటాము అంటే బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ కండిషన్లో ఉందంటాం సార్. ఎప్పుడైతే మీకు బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అవుతుందో అప్పుడు మనకి క్వశ్చన్ ఏమడుగుతాడు అంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు కరెంటు త్రూ ఈ మీటర్ గుండా వెళ్ళే కరెంట్ ఎంత అంటాడు సార్. బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు మీటర్ గుండా వెళ్ళే కరెంట్ ఎంత అంటాడు సార్. సో ఎప్పుడైతే మీకు బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతుందో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ మీటర్ ఈక్వల్ టు ఎంత సార్, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ మీటర్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే మీకు బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతుందో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ మీటర్ ఈక్వల్ టు ఏమైంది అంటే 0 అవుతుంది సార్. మరి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ మీటర్ని యూజ్ చేయాలి అంటే ఇక్కడ మీటర్ వచ్చేసరికి డీసీ గాల్వనోమీటర్ని అక్కడ యూజ్ చేస్తాం సార్. ఏ మీటర్ని యూజ్ చేస్తున్నాం, డీసీ గాల్వనోమీటర్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాం సార్. ఈ డీసీ బ్రిడ్జ్ అనాలిసిస్ని దేన్ని మెజర్ చేయడానికి కోసం యూజ్ చేస్తాము అంటే టు మెజర్ రెసిస్టెన్స్ని మెజర్ చేయడం కోసం ఈ డీసీ బ్రిడ్జ్ని యూజ్ చేస్తాం సార్. రెసిస్టెన్స్ని మెజర్ చేయడం కోసం డీసీ బ్రిడ్జ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ బ్రిడ్జ్ వచ్చేసరికి ఏసీ బ్రిడ్జ్ సార్. ఏసీ బ్రిడ్జ్లో మనం ఏమేమి చూస్తాం సార్, ఏసీ అంటే ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఉంది అంటే మనకి ఏమవుతుంది సార్, ఖచ్చితంగా రెసిస్టర్తో పాటు ఇండక్టర్ ఉంటుంది, కెపాసిటెన్స్ కూడా ఉంటుంది సార్. రెసిస్టెన్స్తో పాటు ఇండక్టర్ ఉంటుంది, కెపాసిటెన్స్ కూడా ఉంటుంది సార్. రెసిస్టెన్స్తో పాటు ఇండక్టర్ ఉంటుంది, నెక్స్ట్ కెపాసిటెన్స్ కూడా ఉంటుంది సార్. సో ఇక్కడ మనం మీటర్ని కనెక్షన్ చేసేటప్పుడు ఎలా కనెక్షన్ చేయాలి అంటే సోర్స్ని ఇక్కడ కనెక్షన్ చేస్తే మీటర్ని ఇక్కడ కనెక్షన్ చేయాలి సార్. సోర్స్ని ఇక్కడ కనెక్షన్ చేశాను, సో మీటర్ని ఇక్కడ కనెక్షన్ చేయాలి. రిమైనింగ్ రెండు దాంట్లలో ఏం కనెక్షన్ చేస్తున్నాం సార్, మీటర్ని కనెక్షన్ చేస్తున్నాము. సో ఇక్కడ Z1 ఎట్ అన్ యాంగిల్ θ1, ఇక్కడ Z4 ఎట్ అన్ యాంగిల్ θ4, ఇక్కడ Z2 ఎట్ అన్ యాంగిల్ θ2, ఇక్కడ Z3 ఎట్ అన్ యాంగిల్ θ3 తీసుకుంటున్నాను సార్. మరి ఇక్కడ కూడా ఏసీ బ్రిడ్జ్లో బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ అని మాట్లాడుతున్నాను సార్. బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ అంటే ఏంటంటే సార్, బ్రిడ్జ్
బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ అంటే ఏంటంటే సార్, ఈ ప్రోడక్ట్ అంటే ఈ వీటి యొక్క ప్రోడక్ట్కి ఏమవ్వాలి సార్, ఈక్వల్ అవ్వాలి, అప్పుడే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అంటాం సార్. బట్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రమే బ్యాలెన్స్ చేశాం సార్. బట్ ఏసీలో మాత్రం రెసిస్టెన్స్ అంటే ఇంపిడెన్స్ మాత్రమే కాకుండా యాంగిల్స్ని కూడా మనం మ్యాచ్ చేయాలి సార్. సో ఇక్కడ ఏం చేస్తాం సార్, Z1 ఇంటూ Z4 ఈక్వల్ టు Z2 ఇంటూ Z3. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి θ1 θ4. ఇక్కడ వచ్చేసరికి యాంగిల్స్ని మనం ఏం చేస్తాము అంటే ఇలా ఎడిషన్ చేస్తాం సార్. θ1 ప్లస్ θ4 ఈక్వల్ టు θ2 ప్లస్ θ3. ఇలా మనకి ఇంపిడెన్సెస్ అండ్ ఫేస్ యాంగిల్స్ రెండు కనుక మ్యాచెస్ అయితే అప్పుడు ఏసీ బ్రిడ్జ్ అనేది మనం ఏం చెప్తాము అంటే బ్యాలెన్స్ అయిందని చెప్తాం సార్. ఏసీ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిందని చెప్తాం. మరి ఇక్కడనేమో డీసీ గాల్వనోమీటర్ యూజ్ చేసాం సార్. దేంట్లో, డీసీ బ్రిడ్జ్లో. ఏసీ బ్రిడ్జ్లో వచ్చేసరికి ఏమేమి యూజ్ చేస్తాము అంటే వైబ్రేషనల్ గ్యాల్వనోమీటర్, టెలిఫోనిక్ వైబ్రేషనల్ గ్యాల్వనోమీటర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైబ్రేషనల్ గ్యాల్వనోమీటర్, టెలిఫోనిక్ డిటెక్టర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్యూన్డ్ యాంప్లిఫైయర్స్ని ఇక్కడ ఈ మీటర్స్ ప్లేస్లో యూజ్ చేస్తాం సార్. వైబ్రేషనల్ గ్యాల్వనోమీటర్, టెలిఫోనిక్ డిటెక్టర్స్, ట్యూన్డ్ యాంప్లిఫైయర్స్. ఈ వైబ్రేషనల్ గ్యాల్వనోమీటర్ ఎక్కడి వరకు యూజ్ చేస్తామంటే 0 to 200 హెడ్జ్ వరకు యూజ్ చేస్తాం సార్. ఇది వచ్చేసరికి 200 హెడ్జ్ నుంచి 5 కిలో హెడ్జ్ ఫ్రీక్వెన్సీ వరకు యూజ్ చేస్తాం సార్. ట్యూన్డ్ యాంప్లిఫైయర్స్ వచ్చేసరికి 5 కిలో హెడ్జ్ కన్నా ఎక్కువ వాల్యూకి ఏం యూజ్ చేస్తాము అంటే ట్యూన్డ్ యాంప్లిఫైయర్స్ని యూజ్ చేస్తాం సార్. ఇవి అంటే ఫ్రీక్వెన్సీ 0 నుంచి 200 హెడ్జ్ మధ్యలో ఉంటే వైబ్రేషనల్ గ్యాల్వనోమీటర్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది సార్. మరి ఈ ఏసీ బ్రిడ్జ్లో మనం ఎగ్జాంపుల్స్ దేనికోసం ఏసీ బ్రిడ్జ్ని యూజ్ చేస్తాము అంటే ఇండక్టెన్స్ని మెజర్ చేయడానికి కానీ, కెపాసిటెన్స్ని మెజర్ చేయడానికి కానీ, రిలేటివ్ పర్మియబిలిటీని మెజర్ చేయడానికి కానీ, రిలేటివ్ పర్మిటివిటీని మెజర్ చేయడానికి కానీ వీటిని యూజ్ చేస్తాం సార్. రిలేటివ్ పర్మియబిలిటీ. నెక్స్ట్ ఎప్సిలాన్ ఆర్ ఈస్ నథింగ్ బట్ రిలేటివ్ పర్మిటివిటీని మెజర్ చేయడానికి వీటిని యూజ్ చేస్తాం సార్. ఇది డీసీ బ్రిడ్జ్ అంటే ఏసీ బ్రిడ్జ్ అంటే డిఫరెన్సెస్ సార్. మనము ఇంతకుముందు ఏదైతే డిస్కస్ చేసామో ఫస్ట్ రెసిస్టెన్స్ మెజర్మెంట్ గురించి ఫస్ట్ చూస్తున్నాం సార్. సో రెసిస్టెన్స్ సో ఈ రెసిస్టెన్స్ గురించి మాట్లాడే ముందు ఈ రెసిస్టెన్స్ని మనం ఏం చేస్తాము అంటే టెంపరేచర్ డిఫరెన్సెస్ అనేది అంటే టెంపరేచర్ అనేది తక్కువగా ఉండే విధంగా చూసుకుంటాం. అంటే టెంపరేచర్ మీద డిపెండెంట్ అవ్వకుండా ఉండే విధంగా దీన్ని చూసుకుంటామండి. అందుకే రెసిస్టెన్స్ని వేటితో తయారు చేస్తామంటే కాన్స్టాంట్ కానీ లేదా మ్యాంగనీన్తో కానీ తయారు చేస్తాం సార్. కాన్స్టెంట్ కానీ మ్యాంగనీన్తో తయారు చేస్తాం వీటిని. దేన్ని సార్? రెసిస్టెన్స్ని. మరి ఈ రెసిస్టెన్స్ని ఏ విధంగా క్లాసిఫికేషన్ చేసామంటే 3 టైప్స్గా క్లాసిఫికేషన్ చేసాం సార్. ఒకటేమో లో రెసిస్టెన్స్ అని, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీడియం రెసిస్టెన్స్ అని, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీడియం రెసిస్టెన్స్ అని, థర్డ్ వన్ వచ్చేసరికి హై రెసిస్టెన్స్ అని. లో రెసిస్టెన్స్ అని, మీడియం రెసిస్టెన్స్ అని, హై రెసిస్టెన్స్ అని 3 విధాలుగా క్లాసిఫికేషన్ చేశాం సార్. లో రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ లెస్ దెన్ 1 ohm ఉంటే దాన్ని లో రెసిస్టెన్స్ అంటున్నాం. మీడియం అంటే 1 ohm నుంచి 100 కిలో ఓం ఉంటే దాన్ని మీడియం రెసిస్టెన్స్ అని, గ్రేటర్ దెన్ 100 కిలో ఓం కనుక ఉంటే దాన్ని ఏం రెసిస్టెన్స్ అంటున్నాము అంటే హై రెసిస్టెన్స్ అంటున్నాం సార్. లో రెసిస్టెన్స్ అంటే లెస్ దెన్ 1 ohm, మీడియం అంటే 100 కిలో ఓం, గ్రేటర్ దెన్ 100 కిలో ఓం అంటే హై రెసిస్టెన్స్. మరి ఈ లో రెసిస్టెన్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే లో రెసిస్టెన్స్కి ఎన్ని టర్మినల్స్ ఉంటాయంటే మొత్తం 4 టర్మినల్స్ ఉంటాయి సార్. నెక్స్ట్ మీడియం రెసిస్టెన్స్కి మాత్రం 2 టర్మినల్స్ మాత్రమే ఉంటాయి సార్. నెక్స్ట్ హై రెసిస్టెన్స్ వచ్చేసరికి మొత్తం 3 టర్మినల్స్ ఉంటాయి సార్.
బట్ మనం నార్మల్గా రెసిస్టెన్స్ గురించి రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ మోడల్లోనే మనం రెసిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తాం సార్. మనం ఎప్పుడు ఇదొక్క దాన్నే ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ లో రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి మెథడ్స్ ఏమేమి ఉన్నాయి సార్ అంటే, లో రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి మెథడ్స్ వచ్చేసరికి కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ మెథడ్ అండి. కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ మెథడ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పొటెన్షియోమీటర్ మెథడ్ అనేసరికి ఇవి రెండు మెథడ్స్ కూడా దేనికి యూజ్ చేస్తాము అంటే లో రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం సార్. ఈ పొటెన్షియోమీటర్ మెథడ్ని కూడా ఇంకా ఏం మెథడ్ అంటాము అంటే నల్ టైప్ ఆఫ్ మెథడ్ అని కూడా అంటాం సార్. నల్ టైప్ ఆఫ్ మెథడ్ అని ఈ పొటెన్షియోమీటర్ మెథడ్ని అంటామన్నమాట. మరి ఈ మీడియం రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి ఏమేం మెథడ్స్ ఉన్నాయి అంటే వోల్ట్ మీటర్, అమ్మీటర్ మెథడ్, నెక్స్ట్ అమ్మీటర్ వోల్ట్ మీటర్ మెథడ్, నెక్స్ట్ విన్స్టన్ బ్రిడ్జ్ మెథడ్, నెక్స్ట్ వన్ సబ్స్టిట్యూషన్ మెథడ్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓమ్ మీటర్ మెథడ్. ఇవన్నీ మెథడ్స్ కూడా దేనికోసం యూజ్ చేస్తున్నాము అంటే మీడియం రెసిస్టెన్స్ని మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం సార్. మరి హై రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి ఏమేమి మెథడ్స్ ఉంటాయంటే మెగ్గర్ లాస్ ఆఫ్ ఛార్జ్ మెథడ్, డైరెక్ట్ డిఫ్లెక్షన్ మెథడ్, మెగా ఓమ్ రెసిస్టెన్స్ మెథడ్. ఇవన్నీ కూడా దేని కోసం యూజ్ చేస్తున్నాము అంటే హై రెసిస్టెన్స్ని మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తాం సార్. ఇక్కడ ఒక డీసీ జనరేటర్ యూజ్ చేస్తాం సార్. దాని యొక్క స్పీడ్ ఎంత ఉంటుంది అంటే 160 RPM ఉంటుంది సార్. మెగ్గర్ యొక్క స్పీడ్ యొక్క కనుక చూసుకుంటే 160 RPM అనేది ఉంటుంది. ఇవన్నీ మెథడ్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సార్, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. వాడు డైరెక్ట్ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది సార్. మరి ఇక్కడ విన్స్టన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ మెథడ్ ఆల్రెడీ మనం చూసేసాం సార్ ఇంతకుముందు. దాంట్లోనే డీసీ బ్రిడ్జ్, ఏసీ బ్రిడ్జ్లో బ్రిడ్జ్ ఎలా బ్యాలెన్స్ ఉంటుందో చెప్పేదే ఈ విన్స్టన్ బ్రిడ్జ్ సార్. మరి ఈ లో రెసిస్టెన్స్ అప్లికేషన్స్, మీడియం రెసిస్టెన్స్ అప్లికేషన్స్, హై రెసిస్టెన్స్ యొక్క అప్లికేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. హై రెసిస్టెన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాం సార్? నార్మల్గా కేబుల్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని మెజర్ చేయడంలో యూజ్ చేసేది హై రెసిస్టెన్స్ మెథడ్ని యూజ్ చేస్తాం సార్. కేబుల్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ మెజర్మెంట్, కేబుల్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ని మెజర్ చేయడంలో హై రెసిస్టెన్స్ని యూజ్ చేస్తాం సార్. నెక్స్ట్ మీడియం రెసిస్టెన్స్, హ్యూమన్ బాడీ రెసిస్టెన్స్ ఎక్కడ వస్తుంది సార్? మీడియం రెసిస్టెన్స్లో వస్తుంది. మరి హ్యూమన్ బాడీ రెసిస్టెన్స్ రెండు విధాలుగా ఉంటుంది సార్. ఒకసారేమో తడిగా ఉన్నప్పుడు, ఒకసారేమో పొడిగా ఉన్నప్పుడు. ఎప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది? నార్మల్గా ఉన్నప్పుడు రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అదే మనము తడిగా ఉన్నామనుకోండి అప్పుడు రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే మీడియం అప్లికేషన్స్ కనుక చూసుకుంటే వెట్ కండిషన్, వెట్ అంటే తడిగా ఉన్నప్పుడు సార్ అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది అంటే 1 kilo ohm ఉంటుంది సార్. అదే డ్రై కండిషన్లో ఉంటే ఎంత ఉంటుంది సార్ అంటే 1 mega ohm అనేది ఉంటుంది సార్. ఎప్పుడు సార్ ఇది? మీడియం రెసిస్టెన్స్ని మెజర్ చేయడంలో. నెక్స్ట్ లో రెసిస్టెన్స్ అంటే వాట్ అబౌట్ అమ్మీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ సార్? అమ్మీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అని చెప్పాను? 0. ఐడియల్ అమ్మీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 0. ఐడియల్ అమ్మీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 ఫస్ట్ వన్. సెకండ్ వన్ మనకి మీరు సెమీ కండక్టర్ పిఎన్ జంక్షన్ డయోడ్ అనుకున్నారు సార్. ఫార్వర్డ్ బయాస్ ఉన్నప్పుడు ఏం చేస్తుంది అని. ఫార్వర్డ్ బయాస్ అయితే ఏమవుతుంది సార్? డయోడ్ ఆన్ అవుతుంది. అప్పుడు రెసిస్టెన్స్ ఏమన్నా ఉంటుందా? ఉండదు. సో డయోడ్ ఫార్వర్డ్ బయాస్. మరి డయోడ్ రివర్స్ బయాస్ అంటే ఎక్కడికి వస్తుంది సార్? డయోడ్ రివర్స్ బయాస్ అంటే హై రెసిస్టెన్స్ మెజర్లోకి వస్తుంది. సో డయోడ్ రివర్స్ బయాస్ వచ్చేసరికి హై రెసిస్టెన్స్ కిందికి వస్తుంది సార్, డయోడ్ రివర్స్ బయాస్. నెక్స్ట్ వన్ ఇంకా ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు సార్ అంటే వోల్ట్ మీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా తీసుకోవచ్చు కదా సార్.
ఎందుకు వోల్ట్ మీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఎంత అనుకున్నాం సార్ మనము? ఇన్ఫినిటీ అనుకున్నాం. వోల్ట్ మీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా తీసుకోవచ్చు సార్ దీనికి. వోల్ట్ మీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ కూడా దీనికి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది సార్. దీస్ ఆర్ ద మేజర్ అప్లికేషన్స్ ఆఫ్ లో రెసిస్టెన్స్, మీడియం అండ్ హై రెసిస్టెన్స్. ఇక్కడ మీకు ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ సార్ మనం క్యాలిక్యులేషన్ చేయడం కోసం.